పొదలకూరు పట్టణంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర అట్టహాసంగా సాగింది. రామ్నగర్ గేట్ సెంటర్ నుండి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర పంచాయతీ బస్టాండ్ మీదుగా నెల్లూరు రోడ్లోని కేఆర్ఆర్ కాలనీ వద్దనున్న ఆంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగింది. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రకు స్వాగతం పలుకుతూ హిందూ బంధువులు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్ నినాదాలతో పట్టణమంతా మారుమ్రోగింది. వైభవంగా జరిగిన ఈ హనుమాన్ శోభాయాత్రలో హనుమంతుడు, శ్రీరాముని విగ్రహాలు ఆకర్షణగా నిలిచాయి. పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఈ శోభాయాత్రలో హిందూ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొదలకూరు ఎస్ఐ హనీఫ్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పొదలకూరు పట్టణంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర అట్టహాసంగా సాగింది. రామ్నగర్ గేట్ సెంటర్ నుండి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర పంచాయతీ బస్టాండ్ మీదుగా నెల్లూరు రోడ్లోని కేఆర్ఆర్ కాలనీ వద్దనున్న ఆంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగింది. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రకు స్వాగతం పలుకుతూ హిందూ బంధువులు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్ నినాదాలతో పట్టణమంతా మారుమ్రోగింది. వైభవంగా జరిగిన ఈ హనుమాన్ శోభాయాత్రలో హనుమంతుడు, శ్రీరాముని విగ్రహాలు ఆకర్షణగా నిలిచాయి. పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఈ శోభాయాత్రలో హిందూ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొదలకూరు ఎస్ఐ హనీఫ్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.